అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఆక్విడి ప్రాజెక్ట్ కొలమూరు సెక్టార్లో ఆరేడు సెంటర్లో పోషకాహార మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మా తల్లులు, గర్భవతులు, బాలింతలు మరియు వాళ్ళు బిడ్డలు 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలియచేయడానికి ఈ తల్లులతో సమావేశం పెట్టడం జరిగిందండి. గర్భవతిగా ఉండగానే ఆమె తీసుకోవాల్సిన ఆహారంలో ఏమేమి ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలో అన్నది ఇక్కడ తయారు చేసి తల్లులకే ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా గర్భవతి ఒక రోజులో ఒక గుడ్డు, ఒక పాలు, అన్నము, పప్పులో ఆకుకూర కానీ, బీరకాయ కానీ, కాయగూర కానీ వేసుకొని తినాలి. అలాగే ఆవిడ ఒక పండు, అలాగే మనం అంగన్వాడీ తరపున ఇచ్చే న్యూట్రిషన్ కిట్ ఏదైతే ఉందో రాగి పిండి, అటుకులు, బెల్లము, చిక్కీ, అవన్నీ ఖర్జూరం, అవి గర్భవతి తీసుకోవాల్సిన ఆహారంలో రోజు ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే బాలింత తీసుకోవాల్సిన ఆహారంలో కూడా పాలు, గుడ్డు, ఒక పండు, అదేవిధంగా పప్పుతో కూడిన ఆకుకూర, కాయగూరలు, పండ్లు, అలాగే వివిధ రకాల ఒకేలాంటి రైస్ కాకుండా అటుకులతో పులిహార, అలాగే రైస్తో కిచిడి, అదేవిధంగా చేపల కూర, ఆకుకూరలు చపాతీలు అవి తినాలని చెప్పడం జరిగింది. అలాగే హెల్త్ నుంచి కూడాను ఏఎన్ఎం గారు, ఎంఎల్హెచ్పి గారు, డాక్టర్ గారు వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, ఇచ్చిన ఐరన్ ట్యాబ్లెట్స్ని, కాల్షియం ట్యాబ్లెట్స్ని పగలు కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవాలని, రాత్రిపూట ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు మజ్జిగ, అరటిపండు తీసుకోవాలని గర్భవతుల్ని, బాలింతల్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. చూడండి, వీళ్ళు మా తల్లులు, బాలింత, మా పిల్లలు, మా బాలింత తీసుకోవాల్సిన ఆహారము గుడ్డు, పాలు, పప్పు, ఆకుకూర, రైస్, ఒక పండు ఆవిడ ఆహారంలో చేర్చడం జరిగింది. మా టీచర్ గారు, మా పిల్లలు, మా ప్రెగ్నెంట్ ఆవిడకి శ్రీమంత వేడుకలో ఇవ్వాల్సినవి ఏంటంటే అతి ముఖ్యంగా ఐరన్కి సంబంధించినవి, ట్యాబ్లెట్స్, ఐరన్కి సంబంధించి కాల్షియంకి సంబంధించినవి, గుడ్డు, పాలు అన్నీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మా టీచర్స్ కలిగొట్ల, మా ఆశా గారు, మా తల్లులు, మా పిల్లలు, మా టీచర్లు, మా తల్లులు. ఇక్కడ మేము వాళ్ళకి ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా అందరికీ ఈ వీడియో తీసి అందరూ సంతోషపడ్డారని ఆశిస్తున్నాము. మా చిన్న ఈ ప్రయత్నం మీ అందరిలోకి వెళ్ళాలని, వాళ్ళ తల్లులకి, వాళ్ళ పిల్లలు కడుపుతున్న వాళ్ళందరికీ కూడా మంచిగా ఈ ఆహారం తిని మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలని, అలాగే బాలింతలు వాళ్ళ పిల్లలకి మంచిగా పాలిచ్చి, ఆ బిడ్డలకి పాలిచ్చేటప్పుడు కూర్చొని పాలిచ్చి ఆ బిడ్డల ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము. కనుక ఇదందరూ మా యొక్క ఈ చిన్న వీడియోని చూసి సంతోషపడతారని ఆశిస్తున్నాను.